హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది, ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి AA22, ఇంకా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అని మన ఛానల్ అయితే అప్ టు డేట్ అయితే ఉంటాయి. కాబట్టి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు తన కెరియర్ లో 15 సినిమాలలో అయితే నటించారు. ఆ 15 సినిమాలలో కూడా ఆయన డిఫరెంట్ హీరోయిన్స్ తో అయితే పనిచేశారు. కానీ ఆయన ఎంతమంది హీరోయిన్స్ తో వర్క్ చేసినా సరే, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం బెస్ట్ పేరు ఏంటంటే రామ్ చరణ్ గారు, అలాగే కాజల్ అగర్వాల్ గారు అనమాట. ఇప్పుడు అదంతా మాకు తెలుసు. ఇప్పుడు దాని గురించి ఎందుకు చెప్తామని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు RC16 గా రాబోయే పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు అలాగే కాజల్ మధ్య ఒక స్పెషల్ సాంగ్ అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తున్నారంట. ఈ న్యూస్ ఏదైతే ఉందో పొద్దున్న నుంచి కూడా సోషల్ మీడియాలో తెగ వాయిచ్చేస్తున్నారు. అంటే ఇదైతే గాలి వార్త అయితే కాదనమాట, మాక్సిమం జరిగేలాగా ఇదైతే కనబడుతుంది. నిజంగా ఈ న్యూస్ విన్నాక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. నిజంగా ఎవరికి ఉండదండి. మగధీర కావచ్చు, మన నాయక్ సినిమా కావచ్చు, గోవింద ఆంధ్రవాడేలా కావచ్చు, ఇంకా ఎవడు సినిమాలో క్యామియో కావచ్చు, రామ్ చరణ్ గారు కాజల్ అనేది హిట్ పెయిర్ అనమాట. అసలు ఎవర్ గ్రీన్ పెయిర్ అది. మరొకసారి వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనపడితే ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకోవడం అయితే ఖాయం. మరి మన తలా బుచ్చిబాబు గారు ఏం ప్లాన్ చేశాడు మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకప్పుడు మనం AA22 అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలాగే అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డిసెంబర్ నెలను మాత్రం వదిలేలాగైతే కనిపించట్లేదు మన అల్లు అర్జున్ గారు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, ఆయన రీసెంట్ సినిమాలు అయినా పుష్ప పార్ట్ 1 చూసుకోండి, పార్ట్ 2 చూసుకోండి. పుష్ప పార్ట్ 1 ఏమో December 17 అయితే రిలీజ్ అయింది. పుష్ప పార్ట్ 2 December 4 అయితే రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అవడం పక్కన పెడితే, పాన్ ఇండియా వైడ్ గా అల్లు అర్జున్ గారి దశ దిశ మార్చేసిన సినిమాలు ఈ రెండు కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అల్లు అర్జున్ గారు కలిసి వచ్చిన డిసెంబర్ మంత్ లోనే మరొక్కసారి రావడానికి అయితే ఆయన అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న AA22 2026 డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది. ఆ ప్రకారంగానే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అయితే వీళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. మరి అలా వైకుంఠపురం, పుష్ప 1, పుష్ప పార్ట్ 2 తర్వాత డబల్ హ్యాట్రిక్ కొట్టడానికి గట్టిగానే ప్లానింగ్ జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇంక ఇది పక్కన పెడితే, మన నటసింహం బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా గురించి మనం మాట్లాడుకుంటే, అఖండ 1 మాస్ ఏంటో మన తెలుగు స్టేట్స్ వరకే వినపడింది. కానీ అఖండ 2 మాస్ మాత్రం ఇండియా వైడ్ గా అయితే వినపడబోతుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాగా అఖండ 2 అయితే తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ ఏదైతే ఉందో మన బాలకృష్ణ గారి బర్త్డే అంటే June 10th అయితే మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ ఈ టీజర్ కి సంబంధించిన కాన్సెప్ట్ ను కూడా మన బోయపాటి గారు అయితే రెడీ చేసి అయితే రెడీగా ఉంచాడంట. ఇంకా మిగిలిందల్లా ఇండియా వైడ్ గా రీసౌండ్ వచ్చేలాగా ఆ టీజర్ ని కట్ చేయటమే. మీరు అఖండ 2 సినిమా చూసుకుంటే చాలా బిగ్ స్కేల్ లో ఈ సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. హిమాలయాస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరిగింది. ఈ సినిమాలో నేనైతే చెప్తున్నా, ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. బాలకృష్ణ గారి విలయ తాండవాన్ని అయితే మనం అయితే ఈ సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. మనమే కాదు, పాన్ ఇండియా వైడ్ గా అందరూ చూడబోతున్నారు. ఇదైతే ఫిక్స్ అయిపోండి. సరే, మరి ఎప్పటి వరకు ఉన్న లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అయితే ఇవే. ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.